త్వరలో రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తామన్నారు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. ప్రజల పాసు పుస్తకాలపై బొమ్మల కోసం జగన్ ప్రభుత్వం 15 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా రాజముద్రతోనే కొత్త పాసు పుస్తకాలు ఇస్తామన్నారు. సరిహద్దు రాళ్లపైన బొమ్మలు ఉండాలనే జగన్ కోరిక తీర్చేందుకు వైసీపీ ప్రభుత్వం ఏకంగా 650 కోట్లు ఖర్చు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్. తప్పకుండా రెవెన్యూ విషయంలో ప్రక్షాళన జరగాలి. ముందుగా అధికారులకి కూడా కొద్దిగా బాధ్యతతో పాటు భయం కూడా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం చూసాం మదనపల్లి ఫైల్స్, ఒక రాజకీయ నాయకుడి చేతిలో అధికారులు కీలుబొమ్మలుగా ఉండి రెవెన్యూ కార్యాలయంలోనే భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఇద్దరు ఆర్డీఓల్ని గతంలో పనిచేసినటువంటి ఆర్డీఓ, ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్డీఓ హరిప్రసాద్, గతంలో చేసినటువంటి ఆర్డీఓ మురళి, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ని కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. స్టేట్ నుంచి కూడా అతని బొమ్మల పిచ్చి కోసం ఈ సర్వే రాళ్ళని చెప్పేసి లేదా పాస్బుక్ల కోసం అని చెప్పేసి ప్రజాధనాన్ని వేస్ట్ చేశారు. మొత్తంగా 77 లక్షల రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళని తీయాలంటే మళ్ళీ 15 కోట్లు ఖర్చు అవుతుంది. ఏదో అటు పేరు తీయాలన్నా కూడా అసలు అతని పేరు ఎందుకు పెట్టుకున్నాడో అతనికి తెలియట్లేదు. అలాగే పాస్బుక్లు కూడా రాబోయే రోజుల్లో పట్టాదారు పాస్బుక్లు కూడా రాజముద్రతోనే. ఎందుకంటే అందరూ గర్వంగా గతంలో చూసేవాళ్ళు, చాలా గర్వంగా పెట్టుకునేవాళ్ళు. ఇతని ఒక ఫోటో పిచ్చితో ఏదో ఉచితంగా ఇచ్చిన విధంగా ఇలా పెట్టిన పరిస్థితి మనం చూసాము. అయితే ఇప్పుడు నూతనమైనటువంటి పాస్బుక్లు, దాంట్లో కూడా ఇలా క్యూఆర్ కోడ్ అన్నీ కూడా వచ్చి, ఈ క్యూఆర్ కోడ్ వస్తే ఆటోమేటిక్గా అతను విస్తీర్ణం, అతని సైజుతో పాటు ఎక్కడికైతే వెళ్ళాలో దారి కూడా చూపించే విధంగా ఈ యొక్క కొత్త పాస్బుక్లు కూడా రూపకల్పన చేస్తూ ఉన్నారు. దానికి కూడా దాదాపుగా 20 కోట్ల రూపాయలు వ్యయం. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం కేటాయించాలని నిర్ణయించారు. కొత్త లబ్ధిదారులకు ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లేఅవుట్లు వేయని స్థలాల్లోనూ పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు. మరి ఈ సమావేశం ప్రకారం రాబోయే 100 రోజుల్లో, అంటే అక్టోబర్ 100 రోజుల్లో 1,25,000 ఇల్లుని పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన 8,25,000 ఇళ్ళని రాబోయే సంవత్సర కాలంలో పూర్తి చేయాలని చెప్పేసి కూడా నాకు నిర్దేశం చేశారని చెప్పేసి మనం చేస్తామని నేను. ఆ ప్రభుత్వం కేవలం సెంటున్నర మాత్రం ఇచ్చింది రూరల్లో. ఈ ప్రభుత్వ విధానం ప్రకారం ఉన్న లేఅవుట్లలో మిగిలిపోయిన భూమిలో 3 సెంట్లకు లెక్కన ప్రతి పేదవాడికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ప్రకటించిన బడ్జెట్లో 4 లక్షల యూనిట్ కాస్ట్తో మరి 3 కోట్ల వరకు ఇల్లు ప్రకటించిన విషయం మనం చూసాం. మరి దాంట్లో ఎక్కువగా లబ్ధి పొందే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి అర్హత ఉన్న పేదవాళ్ళందరి లిస్టు తయారు చేసుకుని, మరి అది 10 లక్షలు కానివ్వండి, 12 లక్షలు కానివ్వండి, ఆ పథకంలో కొత్తగా అంటే కేంద్ర ప్రభుత్వ పథకం మార్చి 2025 నుంచి వస్తుంది. దాంట్లో 4 లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొత్తగా కావాల్సిన వాళ్ళందరినీ సర్వే చేసి ట్రాన్స్పరెంట్గా అందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. సర్వే కూడా ప్రారంభిస్తామని చెప్పేసి